పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కాయుక్త కాల తపస్సు కాల సిద్ధపాటు వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15, 16, 17 వచనములు ప్రియులారా. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గురించి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతులై జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశం పేరే తపస్సు కాలము, శ్రమల కాలము, పాస్కాయుక్త కాలము. ఇదే దేవుని యొక్క కృపాకాలము, దేవుని యొక్క అనుగ్రహాల కాలము. దేవుని సన్నిధికి రావడానికి ఒక గొప్ప అనుకూల సమయం ప్రియులారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో కూడా ఒక్కొక్క కాలము ఒక్కొక్క పంటకి అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్క కాలము ఒక్కొక్క పనికి అనుకూలంగా ఉంటుంది. నేను వరి పంటని మే నెలలో నాటుతాను అంటే అంతకంటే తిక్కలవాడు మరొకడు ఉండడు. అదేవిధంగా నాకు మామిడికాయలు జూన్ జూలై నెలల్లో మన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కావాలి, పండిస్తాను అంటే, లేకపోతే ఆగస్టు నెలలో నేను పండిస్తాను అంటే వర్షాకాలంలో అది జరిగేటువంటి కార్యం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. అలాగని దేవుడు కూడా ప్రియులారా మనకి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని, అనుగ్రహ కాలాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. దేవుడు నీ నుండి నా నుండి కోరేది ఏంటంటే, ఆ దేవుడిస్తున్నటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, సద్వినియోగం చేసుకో. పౌలు గారి ద్వారా ప్రియులారా దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గురించి శ్రద్ధ వహింపుడు. తపస్సు కాలం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇదే. ఏమిటి? మనం ఎలాగా జీవిస్తున్నాం, మన బ్రతుకులు ఎలాగా ఉన్నాయి, మన నడత, మన నడక, మన మాట ఏ విధముగా ఉంది, మన ప్రవర్తన ఏ విధముగా ఉంది. పౌలు గారు అంటున్నారు, పిల్లారా మీరు ఎట్లు జీవించుచున్నారు అను దాని గురించి మీరు శ్రద్ధ వహించండి. లేదు నేను శ్రద్ధ వహించను అంటే జీవితం ఏమవుతుంది? అనవసరంగా పాడవుతుంది పిల్లారా. కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు నేను శ్రద్ధ వహించను, నువ్వు ఎలాగ తోలుతున్నావు అని శ్రద్ధ వహించకపోతే ఏమవుతుందండి? యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణం పోతుంది పిల్లారా. ఎక్కడైతే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుందో అప్పుడు వెంటనే అలర్ట్గా ఉంటామండి. ప్రభు అంటున్నాడు, నీవు ఎలాగా ఉన్నావు, నీవు ఏ విధముగా ఉన్నావు ఆత్మ పరిశీలన చేసుకో ప్రియులారా. అలనాడు దేవుడు ప్రియులారా ఆదికాండం 3వ అధ్యాయంలో ఆది మానవుడితో పలికిన మాటను మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఓ మనిషి నీవెక్కడున్నావు, ఓ మనిషి నీవెక్కడున్నావు? ఈ రోజున మనం సమాధానం చెప్పాలి. అదే ఆదికాండంలో ప్రియులారా తమ్ముణ్ణి చంపిన తర్వాత దేవుడు అడిగిన ప్రశ్న కయ్యూనుణ్ణి, నీ తమ్ముడెక్కడా? నీ తమ్ముడెక్కడా? దేవుని బంధములో నువ్వెక్కడున్నావు?
నీ సహోదరుల యొక్క బంధములో నీ తమ్ముడు ఎక్కడా, అతని గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? ఇది శ్రమల కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వెట్లు జీవించుచున్నావు దాని గురించి శ్రద్ధ వహించు. జ్ఞానహీనుల వలె జీవింపకూడో, వివేకవంతులై జీవించండి. పాపము చేస్తున్నా కానీ, చెడులో బ్రతుకుతున్నా కానీ ఏం కాదులే. జ్ఞానహీనులు ప్రియులారా, నిప్పుకోడి నిజమెంతో వద్దంతో తెలియదండి. దీనిలో సత్యం ఎంత ఉందో అసత్యం ఎంత ఉందో మనకు తెలియదు. నిప్పుకోడంట ఎవరైనా పట్టుకోవడానికి వస్తుంటే త్వరగా పరిగెట్టి గోతిని తీసి గోతులు తలబెట్టి కాళ్ళు పైకి లేపి నన్ను ఎవరో చూడతలేదులే అనుకుంటుంది అంటండి. ఏదైనా పొదుంటే దాంట్లో తలదూర్చి నన్ను ఎవరో చూడతలేదు అనుకుంటారంటండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, జ్ఞానహీనుల వలె ఉండవద్దు. ఏంటి జ్ఞానహీనుల వలె? కప్పిపెట్టుకోవటం ప్రియులారా. నా పాపాన్ని ఎవరు చూస్తున్నారులే, నా చెడుని ఎవరు చూస్తున్నారులే, కప్పిపెట్టుకోవటం. దీనికంటే మరొక జ్ఞానహీనత మరొకటి ఉండదు. దేవుని దగ్గర, డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టకూడదంట. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. ఈ పాస్కా యుద్ధ కాలం ప్రియులారా, మీరు ఎట్లు జీవించుచున్నారు అని దాని గురించి శ్రద్ధ వహించటానికి దేవుడిచ్చినట్టు అవకాశం, మారు మనసు పొందటానికి అవకాశం ప్రియులారా. ఆ తరువాత పౌలు గారు ఒక బలమైన మాట అంటున్నాడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోనండి. అవును ప్రియులారా, ఈ శ్రమల కాలము, ఈ తపస్సు కాలము దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి ఒక గొప్ప కృపాకాలము, అనుగ్రహ కాలము. దేవుడు అనుగ్రహించేటువంటి ఒక గొప్ప దీవెన, ఒక అవకాశం ప్రియులారా. మాట వాడబడింది, ఒక అవకాశం మనకి దేవుడిస్తున్నాడు మనకు అవకాశం. బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలామంది అవకాశం దొరికినప్పుడు దానిని వృధా చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది అవకాశం దొరికినప్పుడు దానిని సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు. అవును ప్రియులారా, వాక్యాన్ని మనం పరిశీలిస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు మరణిస్తున్నప్పుడు 2 దొంగలకి అవకాశం దొరికింది. 2 దొంగలకి అవకాశం దొరుకుతుంది. కానీ వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఒక స్త్రీకి ఒక అవకాశం దొరికింది. దేనికి? తన జీవితకాలమంతా కూడా తాను అనుభవిస్తున్నటువంటి ఆ దుఃఖకరమైనటువంటి ఆ కన్నీటి రోదనకి, ఆ వ్యాధికి స్వస్తి పలకటానికి ఒక అవకాశం దొరికింది. తన యొక్క అనారోగ్య స్థితి నుండి బయటకు రావటానికి ఒక అవకాశం దొరికింది. యేసయ్య ఆ మార్గం గుండా వెళుతున్నాడు. ఆయన అంగి అంచును తాకితే చాలు నాకు స్వస్థత. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఒక గ్రుడ్డివాడు, ఒక కుంటివాడు ప్రియులారా, లూకా సువార్త 18:35 వచనంలో ఒక కళ్ళు లేనటువంటి వాడు, అవకాశం దొరికింది అతనికి, సద్వినియోగం చేసుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నట్లుగా మనలో ఎంతోమంది పాపం అనేటువంటి వ్యాధితో, వ్యసనాలు అనే వ్యాధులతో పీడించబడుతున్నాం. విడిచిపెట్టాలనుకుంటున్నాం, కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు, అవకాశాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును, దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి. శ్రమల దినం, ఈ తపస్సు కాలం ప్రియులారా,
దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఏ విధముగా ఉన్నాం? సిద్ధపడినటువంటి వారమగా ఈ శ్రమల కాలంలోనికి ప్రవేశిస్తున్నామా, లేకపోతే ఏదో తూతూ మంత్రంగా, లేకపోతే ఒక ఆచారంగా? ప్రయోజనం లేదండి ఆచారంగా మనం వెళ్తే. వెళ్ళాలి, విభూతి పోస్తారు, రాసుకున్న, ఇంటికి వచ్చా, ఆ రోజు వరకు ఉపవాసం ఉన్నాను, అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, మరలా నేను పాత రోత పాప జీవితాన్ని జీవిస్తానంటే ప్రయోజనం లేదు. సిద్ధపడుతున్నావా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను పలుకుతున్నావా? ఈరోజు నుండి విభూతి పదారం కొరకై సిద్ధపడు. చివరిగా ఏమంటున్నాడు? మూర్ఖుల వలె ఉండకండి. మీరేమి చేయాలని దేవుని చిత్తమో గ్రహించండి. ఏం చేయాలని దేవుని యొక్క చిత్తం? ఏమి చేయాలని దేవుని యొక్క చిత్తం ప్రియులారా? 18వ వచనం నుంచి మనకు వివరిస్తున్నాడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది నాశనం చేయని దానికి బదులుగా ఆత్మపూరితులై ఉండండి. పరిశుద్ధాత్మపూరితులై ఉండండి, ఆత్మతో నింపబడండి. ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగం చేయడానికి తల్లి శ్రీసభ ప్రియులారా మనకి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాసము, శక్తివంతమైన ప్రార్థన, ప్రార్థనకి బలాన్ని ఇచ్చేటువంటిది ఉపవాసం ప్రియులారా. శోధనను జయించటానికి ఉపవాస ప్రార్థన ప్రియులారా. ఆ ఉపవాసం ఉన్నదానని 10 మందికి ఇవ్వడం. మద్యపానంతో, వ్యసనాలతో, పాపాలతో మత్తిల్లమాకండి. దానికి బదులుగా ఏం చేయమంటున్నాడు ప్రియులారా? ఇదిగో మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రియులారా, ఈ శ్రమల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే మన శక్తి మనకి చాలదు, మన బలం మనకి చాలదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం నింపాలి. ఆ పరిశుద్ధాత్మ కృప మనకు కావాలి ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ దీవెనలు మనకు కావాలి. ప్రభువుని వేడుకుందాం. అయ్యా, నీవిచ్చినటువంటి ఈ శ్రమల కాలాన్ని మేము సద్వినియోగం చేసుకోవటానికి, మేము ఎలాగ జీవిస్తున్నాము అనే దాని గురించి తెలుసుకోవటానికి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి అని ఆ దేవాది దేవుని, ఆ పరిశుద్ధాత్మను వేడుకుందాం ప్రియులారా. దేవుడు మనకి ప్రియులారా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఈ శ్రమల కాలంలో మనం సిద్ధపడటానికి, సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడండి. ఆ ఆయుధాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ శ్రమల కాలంలో మనం ప్రియులారా 3 విషయాలతో మనం పోరాటం చేస్తున్నామండి. లోకము, పిశాచము, శరీరము. ఈ శరీరంతో మనం పోరాడాలి, లోకపు ఆశలతో మనం పోరాడాలి, సైతానుతో మనం పోరాడాలి. ఈ పోరాటాన్ని ఆపకూడదు ప్రియులారా. ఈ శ్రమల కాలంలో నేను దేవునితో ఉన్నా కదా, నాకు తక్కువ శోధనలు వస్తాయి, అపోహలు పడమాకండి, పొరబడమాకండి, ఇంకా శోధనలు ఎక్కువైతాయి. శోధన ఎదుర్కోవటానికి నీకు కొన్ని ఆయుధాలు కావాలి. ఏమిటంటే ఆయుధాలు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ప్రియులారా, ప్రభువుతో ఏకమై ఆయన మహత్శక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకోనండి. ఈ సాతానుతో ఈ శ్రమల కాలంలో పోరాడటానికి దేని ద్వారా ప్రియులారా? ప్రభువుతో ఏకమై ఆయన మహాపరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకోనండి. సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచం ధరించండి. మనం పోరాడునది శరీరదారులతో కాదండి, సాతానుతో. దానితో మనం పోరాడుతున్నాం ప్రియులారా. దానికి కావాల్సిన శక్తి కొరకే ప్రార్థన చేయాలి. ఏమిటి మరి, ఎలా పోరాడుదాం మనం? చాలా ముఖ్యమైన మాటలు ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా రాసి పెట్టుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి దయచేసి చదువుకోండి ప్రియులారా సిద్ధపాటుగా. ఏమిటి అంటే, సిద్ధపడండి ప్రియులారా. సత్యం అనేటువంటి దానిని తోలుదట్టిగా ధరించండి, నీతిని కవచంగా ధరించండి. సిద్ధంగా ఉండటం దేనికి? సువార్తను ప్రకటించటానికి.
ఈ రోజున నేను గుణదల పండగ నుంచి వస్తుంటే అక్కడ ఒక కుర్రవాడు వాక్యాన్ని పట్టుకొని అలా దాని మీద రాసింది, ఒక మాట కూడా మాట్లాడతల్లా. దాని మీద ఏముందంటున్నా అనుకుంటున్నారు? యవ్వన ప్రాయంలో ఉన్న కుర్రవాడు, ఏసే లోకరక్షకుడు, జీవితం శాశ్వతము కాదు, క్షణభంగురం, యేసు ద్వారానే నిత్య జీవితం. ఒక ప్లక్కార్డు పట్టుకున్నాడండి. సువార్తను బోధించుట కొరకే సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రియులారా, విశ్వాసాన్ని డాలుగా ధరించాలి. ప్రియులకు దేవుని బిడ్డారా, రక్షణ అనే చిరస్త్రాణాన్ని ధరించండి. వాక్యం అనే ఖడ్గము మనకు ఉండాలి. దేవుని యొక్క వాక్కు ఎప్పుడూ కూడా ఖడ్గముతో పోల్చబడింది ప్రియులారా. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, దానికి తోడు వాక్కు 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 ఉండాలి ప్రియులారా. చదువు దేవుని యొక్క వాక్యాన్ని, మళ్ళీ మళ్ళీ చదువు. క్రీస్తు శ్రమల గురించి చదువు, శక్తినిస్తుంది. వాక్కు అనేది అర్థం లాంటిది మన జీవితానికి. మనం సరిగా వెళుతున్నామా లేదా హెచ్చరిక చేస్తుంది మనకి. యేసయ్య ప్రియులారా 40 దినాల పాటు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను మీద దేనితో గెలిచాడు? వాక్కుతోటే గెలిచాడు ప్రియులారా. సాతానుడు ఒక మాట అంటే దేవుని యొక్క వాక్యం ఎరిగి ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క వాక్యం పరిణతి చెందాడు కాబట్టి గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. సాతానుడికి దేవుని యొక్క వాక్యం ఎక్కువగా తెలుసు. ఆ వాక్యంతో మనం బురుడి కొట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. టక్కరి జిత్తులవాడు కాబట్టి బురుడి కొట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇంకా ఎక్కువ వాక్యాన్ని చదవగలగాలి. వాక్కు అనే ఖడ్గాన్ని ధరించాలి. నీవు యుద్ధం చేయబోతున్నావు శ్రమల కాలంలో. ఎవరితో? ముగ్గురుతో అని చెప్పాను పిల్లారా. ఈ శరీరంతో యుద్ధం చేయాలి. శరీరంతో, శరీర ఆశలతో యుద్ధం చేయాలి. లోకాశలతో యుద్ధం చేయాలి. సాతానుడితో యుద్ధం చేయగలగాలి. దానికి ఆయుధాలు ప్రియులారు ఇవన్నీ కూడా. అటువంటి ఆయుధాలని మనకు ప్రసాదించమని వేడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారు ఏమంటున్నాడు? దీనికి అంతటికీ కూడా దయచేసి చదవండి పిల్లారా. దీనికి అంతటి కూడా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దీనికి అంతటికును దైవ సహాయము కొరకు ప్రార్థించండి. ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయములందును ప్రార్థించండి. పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థించండి. దైవ ప్రజలందరికై సర్వదా ప్రార్థన చెయ్యండి. ఎన్నిసార్లు వాడాడండి? జాగ్రత్తగా ఆలకించండి. ఈ కార్యం అంతటిని చేయడానికి ఏమంటున్నాడు? దైవ సహాయం కొరకే ప్రార్థించండి. ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయములందు ప్రార్థించండి. పట్టుదలతో మెలకువగా ఉండి దైవ ప్రజలందరి కొరకై ప్రార్థించండి. ప్రియులారా, ప్రార్థనే మన ఆయుధం. అదే నువ్వు జపానాలు జపిస్తూ ప్రార్థిస్తావా? దివ్యబలి పూజలో ప్రియులారా, ముఖ్యంగా దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థిస్తావా? వాక్యాన్ని చదివి కుటుంబంలో మోకరించి ప్రార్థన చేస్తావా? మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అన్ని స్తుతి ప్రార్థన, అన్ని రకాల ప్రార్థనలు మనం జోడించి సైతాను మీద మనం పోరాటం చేయాలి ప్రియులారా. అవసరం ప్రియులారా. ఈ శ్రమల కాలాన్ని కోల్పోమాకు. ఈ శ్రమల కాలాన్ని దుర్వినియోగం చేయమాకు. ఈ శ్రమల కాలాన్ని సద్వినియోగం చేసుకో ప్రియులారా. ఏమంటున్నాడు? అవకాశమును సద్వినియోగం చేసుకో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా సద్వినియోగం చేసుకుందాం. ప్రియులారా, దయచేసి ఈ దేవుడిచ్చినట్టు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. విభూది బుధవారం రోజున వెళ్తాలే, వద్దు, ముందే సిద్ధపడదాం ప్రియులారా. చాలా అవసరం ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది. యేసయ్య తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందే 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన సుమాతృకను మనం స్వీకరిస్తున్నాం ప్రియులారా. ఆయన సుమాతృకని మనం స్వీకరిస్తున్నాం. వేడుకుందాం, దేవా నీ ఆత్మశక్తిని మాకు దయచేయి ప్రభువా. నాలో ఏమైతే లోపాలు ఉన్నాయో, నాలో ఏమైతే చెడు వ్యసనాలు ఉన్నాయో వాటిని నాకు చూపించు తండ్రి. నా నుండి తీసివేయి తండ్రి. నాకు నీ శక్తితో నింపు తండ్రి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, శ్రమల కాలం, పాస్కా యుద్ధ కాలం, మీరు మాకు వసుగుతున్నటువంటి మహా గొప్ప కృపాకాలము తండ్రి. ప్రభువా, మేము మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది నీ వద్దకు రావటానికి నీవు నాకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ప్రభువా. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిత్యంతకు తిరిగి వచ్చే బిడ్డలకు మమ్మ దీవించండి నాయన. ప్రభువా, మాలో ఎవ్వరము కూడా సిద్ధపాటు లేకుండా ప్రభువా
నీవిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉండకుండా మమ్మ కాపాడండి నాయన. మాలో ప్రభువా మా జీవితాన్ని గురించి, ఆత్మీయ జీవితాన్ని గురించి ఒకలాంటి భయాన్ని రేకెత్తించండి తండ్రి. దైవ భయాన్ని రేకెత్తించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచండి తండ్రి. ఈనాడు నీ వాక్యము ద్వారా మాకు సెలవిస్తున్నావు. వాక్కు అనే ఖడ్గాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని, విశ్వాసం అనే డాలుని, ఈ విధంగా ప్రభు ఆయుధాలను ధరించమంటున్నావు తండ్రి. మాకు సహాయం చేయండి తండ్రి. నీవిస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశమైనటువంటి ఈ పాస్కాయుత కాలాన్ని, ఈ శ్రమల కాలాన్ని ప్రభువా మేము సద్వినియోగం చేసుకొని మారు మనసు పొంది నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకున్నట్లు మమ్మ దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఇదిగో మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నటువంటి ఆ బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రత్యేకమైన రీతిలో వారికి మెసేజ్లు పెడితే ప్రార్థన చేయమని అడుగుతున్న వారందరి కోసం ప్రార్థన చేస్తూ వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.